అందరికీ నమస్తే. ఈ మధ్య 2-3 రోజులుగా ఈటల రాజేందర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జగ్గారెడ్డి గారు ఈటల రాజేందర్ గారిని పైన మాట్లాడడం జరిగింది. దీన్ని కొంతమంది చిల్లరగాళ్లు, కొంతమంది రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళతోని ఈటల రాజేంద్ర గారు సోషల్ మీడియాలో జగ్గారెడ్డి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన యొక్క ప్రతిష్టని దిగజారే ఒక ప్రయత్నాన్ని ఈటల రాజేందర్ గారు చేస్తా ఉన్నాడు. ఈటల రాజేందర్ గారు ఇది సరైంది కాదు. రాజకీయాలు అనేది ఒక ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి తప్ప ఇలాంటి చిల్లరగాళ్లతోని లేదా అడ్డమీది కూలీలతోని రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళతోని ఇష్టానుసారంగా మాట్లాడితే నాలిక కోస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయి నుండి ఢిల్లీ వరకు గ్రామాన అత్యంత బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు తలుసుకుంటే మీ ఇండ్లు కాదు ఎక్కడ కూడా మీరు తిరగలేని, తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉంటుంది. మీకు గాని మీ చెంచాలకు గాని నోరు జాగ్రత్త పెట్టుకుని జగ్గారెడ్డి గారిని విమర్శించేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆయన జీవితమే ప్రజల కోసం, నిత్యం కార్యకర్తల కోసం బతుకుతున్నటువంటి వ్యక్తి. ఆయనకు విలాసాలు గాని, అంగు ఆర్భటాలు గాని ఎక్కడ ఉండవు. ఖరీదైన భవనాలు లేవు, ఆక్రమించుకున్న భవనాలు లేవు, ఆక్రమించుకున్న 100 ఎకరాల భూములు లేవు. ఇది జాగ్రత్త పెట్టుకుని ఈటల రాజేందర్ గారు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. నీకు గాని నీ కార్యకర్తలకు గాని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మొత్తం కూడా నిత్యం ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా, ఏ ప్రజలకు ఆపదొచ్చినా కూడా నిత్యం 24 గంటలు సాయం అందించే వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి పైన పరుష పదజాలంతో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్లు మాట్లాడే ప్రయత్నం చేయకు. ఇది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. జగ్గారెడ్డి గారిపై విమర్శించే చిల్లరగాళ్లకు, అడ్డమీది కూలీలకు పైసలు తీసుకుని మాట్లాడేటోళ్లు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే మీరు చట్టపరంగా కూడా శిక్షకు గురవుతారనే విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాను.